కాంగ్రెస్లో నాయకత్వ పోరు బగ్గుమంటుందా? రాహుల్ గాంధీని కాదని ప్రియాంక గాంధీకి ప్రధాని అభ్యర్థిగా పెట్టి ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఒక చర్చ ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఆమె పార్లమెంటుకు వచ్చిన రోజు నుంచి, మొన్న పార్లమెంటు సమావేశాలలో ప్రియాంక గాంధీ మాట్లాడిన రోజు నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో, ఆ మాటకొస్తే ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ చేయడంలో ప్రియాంక గాంధీని చేస్తే బాగుంటుంది అనేది చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి మాట. రాహుల్ గాంధీ ఆ పాత్ర పోషించడంలో ఫెయిల్ అయింది కాబట్టి ప్రియాంక గాంధీని ఆ పాత్రలోకి తీసుకొని వచ్చి ప్రధాని అభ్యర్థిగా ఆమెని ఫోకస్ చేయాలి అనేటువంటిది ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట. ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకని చూడాలనుకుంటున్నారు. ఇందిరా పోలికలతో ఉన్నటువంటి ప్రియాంకను ముందు పెట్టి వెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఇండియా కూటమికి మంచిగా ఉంటుంది. సో అటు దిశగా మీరు ఆలోచన చేయాల్సిందిగా ఆయనకు కూడా కొంతమంది సూచిస్తున్నారు అనేటువంటిది నిన్న మాట్లాడిండు. ఆయన తర్వాత ఆయన కంటే ముందు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇంకా రకరకాలుగా పాలిటిక్స్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రియాంక గాంధీని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చర్చ పెడుతున్నారు. ఈ చర్చ అయితే చాలా పెద్ద మొత్తంలోనే జరుగుతుంది. సో ఇది ఎటువైపు టర్న్ తీసుకోబోతుంది? కాంగ్రెస్ పార్టీలో ఒక చిచ్చు పెట్టబోతుందా, లేకపోతే అందరూ కోరుకున్నట్లుగా ప్రియాంక గాంధీని ముందు పెట్టి, ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీని ముందు పెట్టి వాళ్ళు ఎన్నికలకు పోబోతున్నారా, ఏం చేయబోతున్నారు అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.